ధ్యానం చేశాడది కాదు, లోకమంతటా వీడిని చూస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చీకటి పడింది, సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు. ఒరే మహారాజు గారు వస్తారా, నీ అసాధ్యం, మండిపోను, పౌర్ణమి అన్నావు, చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా, ఉత్తరించేస్తాడు రా రాజని అందరూ బాధపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకేం బాధ, నాకేది కనపడిందో అది చెప్పా, అమ్మవారి ముఖం కనపడుతోంది, పౌర్ణమి అన్నాను. పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడే, అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడే, ఏది చేసినా ఆవిడే. ఆవిడ చేతిలో పనిముట్టుని, పడిపోయినా ఆవిడ పాదాల మీదే, నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే, నాకేం బెగ్గలేదన్నాడు అని అభిరామి అంతాది అంటారు. అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలు పెట్టాలి. ఆసువుగా చెప్తున్నాడు ఆయన. శరభోజీ మహారాజు ఆయన దగ్గరికి వచ్చి, ఇది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అదిగో అన్నాడు. ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు. అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు. ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి, అమ్మవారు కాపాడాలి. శోకాపహంత్రి సతాం, లేకపోతే ఆయన శోకిస్తాడు. శోకించడం అంటే ఏమో ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు, నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తులు శోకిస్తారు. మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు, వాడినే రక్షించకపోతే అసలు నేను ఉన్నానని లోకం నమ్మదిగా. నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు, భక్తుడిని అందుకు రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది. మహారాజు వెంటనే అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. ఇది ఎక్కడుంది అభిరామి అంతాది అంటే, ఇప్పటికీ ఆ కాంచీపురంలో అమ్మవారికి ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం ఉంటుంది. ఆ ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి కనబడుతుంది. కొద్దిగా మీరు ఇలా పక్కకొచ్చి లోపలికి చూస్తే తపోకామాక్షి, ఒంటికాల మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేస్తున్న తపోకామాక్షి కనపడుతుంది. ఇలా కుడి పక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి కనపడుతుంది. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి కనబడుతుంది. మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పితే తుండీర మహారాజు కనబడతాడు. ఈ ఎడం పక్క నుంచి కొద్దిగా ఇలా తిప్పితే స్వర్ణకామాక్షి కనబడుతుంది. స్వర్ణకామాక్షి ఒకప్పుడు ఉండేది. శ్యామశాస్త్రి గారి యొక్క వంశంలో వాళ్ళు ఆవిడ్ని తంజావూరు తీసుకెళ్ళిపోయారు. తంజావూరు అంటే ఒకప్పుడు రక్షించడం కోసం, ఆవిడ్ని రక్షించడం ఏమిటంటే అదో కథ. ఆమె మీద ప్రేమ కొద్దీ అక్కడికి తీసుకెళ్లి తంజావూరులో ఉంచేస్తే మహారాజు గారు తంజావూరులో స్వర్ణకామాక్షి దేవాలయం కట్టాడు. అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు, స్వర్ణ శ్రీచక్రం వేశారు. అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకొస్తే అన్నపూర్ణం ఉంటుంది. ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది. బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వీణ వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల. చిత్రం ఏమిటంటే క్షేత్రపాలకుడు పూర్ణా పుష్కలాంబ సహిత అయ్యప్ప స్వామి. శ్రీకాంచీ నగరీ విహార రసిక. ఎందుకో తెలుసా, అక్కడ ఓ పెద్ద గమ్మత్తుంది. శోకాపహంత్రి సతాం. ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి, ఒకరినా ఇద్దరినా. ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది. ఇవన్నీ లీలలు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. ఏదో ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు ఆవిడికి. అనిపించి పక్కపక్క నవ్వింది. ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమిటో ఎట్టి క్షీరాబ్ధితనయని, నేనెక్కడ మీరెక్కడ, ఏమిటా నల్లటి రూపం అంది. ఆయన అన్నాడు, అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే, విరూపవైపో అన్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది. పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వేడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు. ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షి పరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణువు యువతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వర్స్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్ అంటే దొంగచూపులతో చూస్తున్నావా, నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. ఇందాక కామాక్షంతో ఆవిడ అంతే. మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు, అంతవరకే ఆ సందేశం.
అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పట్టుకెళ్ళి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంకం తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు. అక్కడే ఇప్పటికీ ఆ నాభీ కేంద్రం ఉండేటటువంటి ప్రాంతమునకు దగ్గరగా, బిలాకాశం గురించి చెప్పాను కదా, స్తంభం ఉంటుంది, అందులో వేలు పెడితే మెత్తగా తగులుతుంది బొడ్డులా. అక్కడే సంతాన గణపతి ఉంటారు. యువతల వైపుకి వారాహి ఉంటుంది. ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి శోకాపహంత్రి సతాం, సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి. అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు. ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. ఇదో చమత్కారమైన మాట. ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు. లోకంలో చూడండి, చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి, ఎంత పుణ్యం చేశావమ్మా, అటువంటి భర్తని పొందావు అంటారు. మంచి భార్య అనుకోండి, మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశ్యం. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినంత కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారు మన చరిత్రలో. అలా అనుకూలవతి అనుకోండి, ఎంత అదృష్టవంతుడువయా, అటువంటి భార్యని పొందావు అంటారు. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేశావమ్మా, అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడడానికి లేదు సుమానేనా కాదా? అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి, అది నిజమైనటువంటి ప్రశంస. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు, నీ అదృష్టం ఆయన అనలేదు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం, ఒండురులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు. ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు. ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అమ్మా నువ్వు శంకరుడి పుణ్యాల మూట, ఎంత పుణ్యం చేశాడో, ఆయన పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు. అందుకే మూకశంకరులు పక్కనే అన్నారు రాకారిణి రాజతే అన్నారు. అంటే అమ్మ ఆయన యొక్క నేనన్న రూపానివి నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరా? ఇద్దరు వేరు కాదు. శంకర భగవత్పాదులు ఇదే భావన సౌందర్యలహరిలో చెప్తారు. పురస్తాదస్తాం నహ పురమరితిరహో పురుషికా అంటారు. నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది. నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వే. నువ్వు రావడం ఆయన రావడమే, ఆయన రావడం నువ్వు రావడమే. ఆయన రూపంలో నువ్వు, నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మా. ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు. పాల తెల్లతనము వేరు చేయగలరా? వజ్రము కాంతి వేరు చేయగలరా? మల్లె పువ్వు సౌరభము వేరు చేయగలరా? దీపము దీపప్రభ వేరు చేయగలరా? కుదరదు. పార్వతీ పరమేశ్వరులు అంతే. ఒక కారు యొక్క వేగము రెండు విడివిడిగా ఉంటాయా? కారులో కూర్చుంటే వేగంగా వెడితే విశాఖపట్నం వస్తాను. కారు వేగము వేరు కానట్టు భగవంతుని శక్తి వేరు కావు, రెండు ఒకటే. ఆయనే ఆవిడే ఆయన. కారు వేగము అన్నప్పుడు కారులో కూర్చుంటే కారు వెళ్లే వేగము, కారు ఒకటి కారు వేగం ఒకటి. వేగం ఎక్కండి చాలు, కారును వదిలేసినా పర్వాలేదు అంటారా? అలా అనరు. రెండూ ఒకటే అయినట్లుగా రాకారిణి రాజతే, ఆయనయైన నువ్వు, నువ్వైన ఆయన, రెండు లేరు, ఉన్నది ఒక్కటే. ఇది ఆ తత్వాన్ని చూడడంలో ఉన్నటువంటి పరిణతి. ప్రకృతి స్వరూపంగా ఆయనే ఉన్నాడమ్మా, ఇంకొకటి కాదు. కాబట్టి నువ్వు రావడం ఆయన రావడమే. ఇంకా కొంచెం కిందకి దిగి మాట్లాడాలి అంటే నువ్వు వస్తే ఆయన్ని తీసుకొస్తావు. ఇంకొకలా కొంచెం కిందకి రావాలి అంటే ఆవిడొచ్చింది అంటే ఆయన రాకపోవడం ఉండదు. ఎందుకనంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కానీ ఆవిడ వచ్చిందనుకోండి మాయా అన్న అవనిక తీసేసి జ్ఞానం ఇచ్చేస్తుంది. అటువంటి తల్లి. కాబట్టి రాకారిణీ రాజతే, అటువంటి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను అని అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో కామాక్షి వైభవాన్నంతటినీ ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదనాన కాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సురధునీ నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణీ రాజతే. అయితే ఇందులో ఒక విశేషం ఉంటుంది.
ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి బాహ్య రూపాన్ని ఇన్నిటిని ఏకకాలంలో అందించడంలో పుట్టుకతో మూగవారైనటువంటి శంకరుల యొక్క ప్రజ్ఞ కన్నా ఆ పరదేవతయే తాంబూల ప్రసాదాన్నిచ్చి ఆయనలోకి ప్రవేశించి ఆయనలోంచి మాట్లాడి మనకి ఆవిడ తత్వాన్ని అందించింది. అందుకే మూక పంచశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రంగానే చెప్తారు. ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన, శ్లోకాన్ని విన్నా, మూక పంచశతిని అధ్యయనం చేసిన అమ్మవారి యొక్క పరమ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు అని. అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయనుకోకూడదు. కొన్ని శ్లోకాలకు గమ్మత్తుంది. ఉత్ప్రేక్షాలంకారం అని ఒకటి ఉంటుంది. అందులో అసాధ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తారు. అది కవి స్వాతంత్ర్యం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచితే విశ్వం తథైతత్ పరివర్తతే. ఆయనో బ్రహ్మ తిప్పేయగలడు. మూకశంకరులు అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ కొన్ని శ్లోకాలు ఆయన చేసినవి మనతో ధ్యానం చేయిస్తాయి. అది పరమాద్భుతమైన స్థాయిలో ఇవ్వబడినటువంటి వాంగ్మయం అని పిలుస్తారు. అది గురుస్థాయి పొందిన వాళ్ళే ఇస్తారు. సామాన్యమైన కవులు అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వలేరు. ఏదో స్తోత్రం చేయగలరు అంతే. చూడండి, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట వాడారు. సవ్యేతరకర గృహీతం రతిపతేహే అన్నారు. నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు. సవ్యం అంటే నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు. సవ్యం అంటే కుడి చెయ్యి అంటాం. సవ్య ప్రదక్షిణం చేయండి అంటారు. సవ్యంగా చేయండి ప్రదక్షిణం అంటారు. అప్పుడు ఎటు తిరుగుతాం ప్రదక్షిణానికి? నేను ఇలా ఎదురుగుండా నించున్నాను అనుకోండి, ప్రదక్షిణం సవ్యంగా చెయ్యాలి అంటే ఎడం పక్కకి ఎడుతున్నానా? ఎడం పక్క నుంచి అయినా తిరుగుతున్నాను. అప్పుడు సవ్యం ఏది? ఎడం చేతి వైపు. నేను ఇలా పెడుతున్నాను అనుకోండి, అట్నుంచి వచ్చిన వాళ్ళు చూసి అది అపసవ్యంగా తిరుగుతున్నావు, సరిగ్గా తిరిగి అంటారు. సవ్యంగా ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను కూర్చుంటే కుడి చేత్తో ఇస్తాను, అది అపసవ్యంగా ఇస్తాను ఏమిటంటారు, ఎడం చేత్తో ఇస్తే. ఇప్పుడు ఏది సవ్యం? అసలు సవ్యం ఏదో తెలిస్తే సవ్యేతరం ఏదో తెలుస్తుంది. సవ్యం అంటే కుడండి అన్నాను అనుకోండి, సవ్యేతరం ఎడమ. సవ్యం అంటే ఎడమండి అన్నాను అనుకోండి, సవ్యేతరం కుడి. సవ్యం కుడి, సవ్యం ఎడమ కూడా అయితే సవ్యేతరం ఏదవుతుంది? ఎలా తెలుస్తుంది అసలు? శంకరాచార్యుల వారు ఓ శ్లోకంలో పెద్ద ముడేశారు. సవ్యేతర కర గృహీతం రతిపతే, మన్మధుడు సవ్యేతర గ్రహముతో పట్టుకున్నాడు అన్నారు. అమ్మవారి కనుబొమల మధ్యలో ఇక్కడ ఎందుకు కలిసి లేదు అని ప్రశ్న వచ్చింది. భ్రౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అని. ఇది మన్మధుడి యొక్క విల్లు అన్నారు శంకరాచార్యుల వారు. అంటే మరి విల్లు ఇలాగేగా ఉంటుంది. ఇలా రెండు కనుబొమలు ఉంటే ఇలా మధ్యలో పట్టుకోవడానికి, పిడి పట్టుకోవడానికి ఉండి ఇలా ఉంటుంది. కానీ మధ్యలో కూడా ఉన్నాయనుకోండి వెంట్రుకలు, అది సాముద్రిక శాస్త్రంలో దోషం. స్త్రీకి అలా కలవకూడదు కనుబొమలు. అందుకని కనుబొమలు కలవకుండా ఉండాలంటే మధ్యలో రోమాలు ఉండకూడదు. ఉండలేదనుకోండి ధనస్సు విరిగిపోలా, అప్పుడు అమంగళం. ధనస్సు మధ్యలో లేకపోతే ఎలా? అందుని శంకర భగవత్పాదులు అన్నారు, అబ్బాయి మధ్యలో ఉంది కానీ నీకు కనపడదన్నారు. ఎందుకు కనపడలేదంటే అక్కడ పట్టుకున్నాడు. మరి ధనస్సును పట్టుకోరు మధ్యలో, అందుకని నీకు కనపట్టలేదు కాబట్టి అక్కడ లేదన్నారు. ఏ చేత్తో పట్టుకున్నాడన్నారు? సవ్యేతర గృహీతం ప్రతిపతే, సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడన్నారు. ఇప్పుడు ఎడం చేయి కానీ కుడి చేత్తో పట్టుకున్నాడా, కుడి చేత్తో కానీ ఎడం చేత్తో పట్టుకున్నాడా తెలిస్తే తప్ప శ్లోకం అర్థం అవ్వదు. అసలు అమ్మవారి కనుబొమల దర్శనం అవ్వాలంటే ఆ శ్లోకంలో మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడో తెలియాలి. అది పెద్ద ముడేస్తే దాని మీద మీరు తల బద్దలు కొట్టుకుని ఎంతో ధ్యానం చేసి ఇలా పట్టుకుంటే ఏమవుతుందని మీరు ఎంతో తాపత్రయపడి శ్లోకాన్ని కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి చదివారనుకోండి, ఆఖరికి మీకు అర్థమవుతుంది ఏ చేత్తో పట్టుకున్నాడు. అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి అంటారు. ఎందుకో తెలుసా? మీకు అమ్మవారి కనుబొమలు ధనస్సు ఆకారంలో కనపడతాయి. అంటే మీరు అమ్మవారి కనుబొమల దర్శనం చేస్తారు. అప్పుడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కలా బిగిస్తారు. బిగించి మీ చేత ధ్యానం చేయిస్తారు. మీ చేత అంటే మన చేత అని అన్వయం చేసుకోండి. మూకశంకరులు కూడా ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వాన సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశా కలయతి పరా ఐంద్రజాలం విలాసం అన్నారు ఆ శ్లోకంలో. కాంచీపురంలో ఉన్న ఒక స్త్రీ
పెద్ద ఇంద్రజాలం చేసింది అన్నారు. ఇంద్రజాలం అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తే ఇంద్రజాలం అంటారు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో అన్నట్టే ఇంద్రజాలం చేస్తోంది కంచిలో. ఆవిడ ఎవరి గురించి చెప్తారు? మూకశంకరులు కామాక్షి గురించి. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి మనం ఆలోచన చేయవలసింది అంటే తామ్రాంభోజం జలదనికటే. జలదనికటే అంటే నీటిని కలిగి ఉన్నటువంటి నల్లటి మబ్బు. ఒక నల్లటి మబ్బు ఉందిట. మబ్బు ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుందా ఆకాశంలో ఉంటుందా? ఆకాశంలో ఉంటుంది. జలదనికటే తామ్రాంభోజం, ఎర్రటి తామర పువ్వు ఒకటి ఉందిట. అసలు సాధ్యమా? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, తామర పువ్వు వికసిస్తుంది. అంభోజం, పద్మం, ఇవన్నీ కమలం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సూర్యకిరణముల చేత వికసనమును పొందుతుంది. తామ్రాంభోజం జలదనికటే, భూమి మీద కాకుండా ఆకాశంలో నల్లమబ్బును చూసి నల్లమబ్బు దగ్గర తామర పువ్వు పూస్తుందా? అది ఎర్ర తామర పువ్వు పూసింది. పోని పూసిందండి, మనకి తెలియలేదు, ఎక్కడో ఏదో మబ్బులో ఓ పువ్వు పూసిందేమో, మూకశంకరులకు కనపడిందేమో చెప్పారేమో అనుకుందాం అనుకోండి. తామ్రాంభోజం జలదనికటే అని వదిలిపెట్టేయలేదు. అక్కడ ఇంకొక విచిత్రం జరిగిందిట. అందులో మళ్ళీ ఆ ఎర్రటి తామర పువ్వులో ఇంకొక మంకెన పువ్వు పుట్టిందిట. మంకెన పువ్వు అంటే వేగి పువ్వు గురించి మాట్లాడుతున్నారు మూకశంకరులు. ఎర్రగా ఉన్నటువంటి ఇంకొక పువ్వు పుట్టిందిట. అందులో తస్మిన్ మల్లి కుసుమ సుషమాం. సుషమా అంటే తెల్లటి కాంతి. ఆ ఎర్రటి పువ్వులో, తామర పువ్వులో ఇంకొక ఎర్రటి పువ్వు పుట్టిందిట. ఆ పువ్వులో ఇంకొక మల్లె పువ్వు పుట్టిందిట. అసలు అలా ఎలా పుడతాయండి? నల్ల మబ్బులో ఎర్ర తామర పుడుతుందా? ఎర్ర తామర పువ్వులో మంకిన పువ్వు వచ్చిందా? మంకిన పువ్వులో మల్లె పువ్వు వచ్చిందా? మల్లె పువ్వులోంచి ఏం రావాలి? సువాసన రావాలి. తత్ర మల్లీ కుసుమ సుషమా తత్ర వీణానినాదం. ఆ మల్లె పువ్వు కనపడి మల్లె పువ్వు సౌరభం సువాసన రావడం కాదుట, అక్కడ ఆ మల్లె పువ్వులోంచి వీణానినాదం, వీణావాద్యం వినపడుతోందిట. ఏమిటి అసలు అది? పూర్వం పొడుపు కథలు అడిగేవారు. భూలోకం మీద స్వర్ణలోకం, స్వర్ణలోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 అప్సరసులు నాట్యం ఆడుతున్నారు అని ఎవరు మా చిన్నతనంలో. ఏమిటి అంటే ఏదో భూమి, భూమి మీద బంగారు కంచం, కంచంలో అన్నం పెట్టారు, అన్నంలో 5 వేళ్లతో కలుపుకుంటున్నాడు. ఇదే నేను అడిగింది పొడుపు కథ అని. ఇది శంకరాచార్యులు వారు ఎవరు అనుకుంటున్నారు నేను అడిగింది అని ఆలోచించడానికి ఒక చిన్న పరిష్కారం ఇచ్చారు. ఐశానీషా కలయతితరామ ఇంద్రజాలం విలాసం. ఈశానుడు పరమశివుని యొక్క ఇల్లాలు ఒక్కతే ఉంది ఆ కాంచీపురంలో. ఆమె ఇంద్రజాలం చేస్తోంది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తోంది మనకి. అదేమిటో మీరు ఆలోచించండి అన్నారు. ఆయన ఆలోచించండి అని ప్రకటనంగా చెప్పలేదు. అదేదో రాత్రి నిద్రపట్టకపోతే కూర్చుని రాసిన శ్లోకాలు కావు. అమ్మవారి వంక చూస్తూ చెప్పిన శ్లోకాలు అవి. అమ్మవారిని చూస్తూ చేసిన ఉత్ప్రేక్ష ఆవిడ పట్ల. తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే మంకెన పువ్వు అన్న అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది, కానీ మంకెన పువ్వు అని యథార్థంగా అర్థం చెప్పడం కుదరదు. వేగి పువ్వు అని ఉంటుంది. అది ఎర్రగా ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది. అదే ఎర్ర తామర అనుకోండి, పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉండదు, ఎరుపు తెలుపులతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎర్ర తామర దగ్గర పెట్టుకు చూస్తే దాని రేకుల యొక్క మొదలు భాగంలో తెలుపు ఉంటుంది. దగ్గరగా పెట్టుకుని మీరు పరిశీలనం చేస్తే ఏదో భాగవతంలో చెప్తారే, జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకులు సంతంబున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నట్టుగా రేకులు దుద్దు చుట్టూ ఉంటాయి. పైకి ఎర్రగా ఉంటాయి, మొదట్లో తెల్లగా ఉంటాయి. అందుకని పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉన్నాయి, కుంకం రంగులో ఉన్నాయని చెప్పడం కుదరదు. కాబట్టి అందులో బాగా ఎర్రగా ఉన్నది ఒకటి ఉందనుకోండి, తెలుస్తుంది ఈ పువ్వులో ఈ పువ్వు ఉందని తెలుస్తుంది. వేగి పువ్వు చిన్నది ఉంటుంది, కానీ నిప్పు ఎలా ఉంటుందో, కుంకం ఎలా ఉంటుందో, రక్తం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉంటుంది. తామ్రాంభోజం జలదనికటే. నల్లటి మబ్బుట, నల్లటి మబ్బులో ఎర్రటి తామర పువ్వు పూసిందిట. అసలు అసంభవం. పోని పూసింది. తత్ర బంధూక పుష్పం. అందులో మళ్ళీ ఎర్రటి వేగి పువ్వు పూసిందిట. అసలు అలా ఎలా పూస్తాయండి? తామర పువ్వులో వేగి పువ్వులు పూస్తాయా? ఒక్కనాటికి పుయ్యవు.
పోని పూసింది. తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. వీటి రెండిటికి కాంతి లేదుట, అంత కాంతి ప్రసరించట్లేదుట. అలా ఎలా ఉంటుంది? పోని తామర పువ్వుకు అంత కాంతి లేదండి ఒప్పుకున్నాం, అంత ఎరుపు కాదు కాబట్టి. వేగి పువ్వు ఎర్రగా ఉందంటే ఎర్ర కాంతి ఉందిగా, కాదుట. ఈ లేత ఎరుపు మీద అంత గాఢమైన ఎరుపు పెట్టి ఆ ఎర్రటి వేగి పువ్వులో తెల్లటి మల్లె పువ్వు పెడితే దాని కాంతి తెలుస్తోందట, బాగా కాంతి వస్తోందట. సుషమా, అది సుషమా అన్న మాటకి అర్థం వెన్నెల వంటి కాంతి, చల్లటి కాంతి వస్తోందట. మల్లె పువ్వులో నిజంగానే మరి తెల్లటి కాంతి వస్తూ ఉంటుంది కదూ. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. అబ్బా ఎంత మంచి వాసన అని దగ్గరికి వెడితే ఆ మల్లె పువ్వులలోంచి తత్ర వీణా నినాదం, వీణ యొక్క గానము అంటే దాని యొక్క రవము, శబ్దము వినపడుతోందట. దీనికి నేను ఆశ్చర్యపోయాను. ఇంద్రజాలం ప్రకటించింది అమ్మవారు అన్నారు. ఏమిటి ఆ శ్లోకం? ఆవిడెవరో ఆయన ఎక్కడా ఇంకా ఏమీ చెప్పలేదు. ఐశానీషా, ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, ఈశాన్య యొక్క ఇల్లాలు కాంచీపురంలో ఉందయా, అదిగో ఆ తల్లి నాకు ఇలా కనపడుతోంది అన్నారు. అయితే దీన్ని మీరు రేపు ఆలోచించి రండి అని నేను అన్నాను అనుకోండి. రేపు సాయంకాలం 6:30 వరకు మీరు దీని గురించి బాగా ఆలోచించారనుకోండి. ఒకవేళ మీరు దీనికి జవాబు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, అది వేరు విషయం. కానీ మీరు ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఒక చిన్న పరిష్కార సూచన ఉంది. ఆమె ఎవరు అంటే కాంచీపురంలో ఉంది అన్నమాట ప్రత్యక్షంగా వేశారు. ఐశానీషా కలయతితరా అన్నారు కాబట్టి పరమశివుని ఇల్లాలు కాబట్టి ఆవిడెవరు? కామాక్షి. కాబట్టి కామాక్షి. కానీ కామాక్షికి దీనికి ఏమిటి సంబంధం? ఎలా అన్వయం అవుతుంది? ఆవిడ ఇలా ఎందుకు కనపడుతుందని మీరు బాగా రేపటి వరకు ఆలోచించి ఇంటికి వెళ్ళి కోడల్ని పిలిచి జలదనికటే, ముందు మేఘం దగ్గర ఎర్ర తామర పువ్వు దవసి మేఘంలా ఏముంటుంది అమ్మవారి దగ్గర? నల్ల మేఘంలా ఏముంటుంది? అమ్మవారి నల్లగా ఉండదు కదండి, ఎర్రగా ఉంటుంది కదా అత్తయ్య గారు. అరుణాం కరుణా తరంగితాక్షీం అని రోజు లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. నల్లగా ఏముంటుందండి అమ్మవారి దగ్గర? పైగా అందులో నలుపులో ఎరుపు కావాలంటున్నారు కదా మళ్ళీ అన్నారనుకోండి. కోడలు కాసేపు ఆలోచించి అత్తయ్య గారు కొప్పు అయి ఉంటుందండి, నల్లగా ఉంటుంది కదా అందనుకోండి. అవునే బాగానే ఉంది, జలదనికటే కొప్పు. మరి తామ్రాంభోజం జలదనికటే, ఆ నల్ల కొప్పులో ఎర్రటి తోటి ఉంది, తామర పువ్వు పెట్టుకుని ఉంటుంది అత్తయ్య గారు కొప్పులో. ఆ బాగుంది, పోని కరెక్టే, ఒప్పుకున్నాను, నిజమేనే కొప్పు. ఇప్పుడు మీరు ఏమైంది? కొప్పు కనపడుతుంది మీకు, కొప్పులో ఆవిడ ఎర్ర తామర పువ్వు పెట్టుకున్నట్టు మీకు కనపడుతుందా కనపడదా? ఆ తర్వాత ఏమన్నారండి అంటే తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఆ ఎర్ర తామరలో ఇంకో ఎర్ర వేగి పువ్వు ఏమిటో కుంకంలా ఉంటుంది, రక్కంలా ఉంటుంది, ఎర్రగా చిన్న పువ్వు ఉంటుందిట. ఆ పువ్వు ఉంది అన్నాడే. అదేమిటండి తెల్లగా? పోనీ కొప్పులో ఎర్ర తామర పువ్వు పెట్టుకుంటుంది కానీ అందులో మళ్ళీ చిన్న పువ్వు పెట్టుకోవడం ఏంటండి? అలా ఎలా కుదురుతుందండి అని రాత్రి 10 వరకు 10:30 వరకు ఇద్దరు కూర్చుని ఆలోచించి కాసేపు బొమ్మేసి ఇలా పెడతారా అలా పెడతారా, అందులో ఏమైనా పగడం పెట్టుకుందా, పువ్వులో పగడం ఎందుకు పెడుతుందే అని ఇద్దరు చర్చించి సరే ఇంక రేపు పొద్దున్న 5ంటికి లేచి కాసేపు ఆలోచిద్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో బుర్ర బాగా పనిచేస్తుందని పడుకున్నారు అనుకోండి. మీరు తపస్సు చేశారా లేదా? ధ్యానం చేశారా లేదా? అది గురుస్థాయి ఆచార్య స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషుల యొక్క కవిత్వం. కాబట్టి తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం. అందులో మళ్ళీ మల్లె పువ్వుదిట 11 అయినా తేలదు.